నేను సుజాత. వెల్కమ్ టు మాస్టర్ టీవీ. ఇది సామాన్యుడి స్వేచ్ఛకు సంకేతం. మతతత్వ పార్టీలు దేశ ప్రజల మధ్య చిచ్చు పెడుతున్నాయని ఆల్ ఇండియా రక్షసేన పార్టీ అధ్యక్షులు మహమ్మద్ షాహిద్ ఖాన్ అన్నారు. దేశాన్ని విచ్ఛిన్నం చేసే కొంతమందికి విరుద్ధంగా పోరాటం చేసే దిశగా పార్టీ స్థాపించారని తెలియజేశారు. సెక్యులరిజం ని నమ్మి రాజ్యాంగాన్ని గౌరవించే యువతీ యువకులను ఎంపీలుగా లోక్సభలో కూర్చోబెట్టాలనేదే తమ ధ్యేయమని వెల్లడించారు. దీనికోసం మన కొత్త పార్టీ మన ఉంది. ఈ పార్టీకి మంచి లోగో ఉంది, నేషనల్ లోగో. మన గుర్తు కూడా వచ్చింది మనకి పార్టీకి, రింగ్. నేను మా పార్టీ నుంచి అందరికీ రిక్వెస్ట్ చేస్తా, అందరు మీరు జాయిన్ రావాలా. తర్వాత హూ ఆర్ ఇంట్రెస్టెడ్ టు కాంటెస్ట్ అవర్ పార్టీ ఫ్రమ్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఫ్రమ్ అవర్ పార్టీ, ప్లీజ్ కమ్ టు అవర్ పార్టీ అండ్ టేక్ బీ ఫర్మ్. ఇది నా ఉద్దేశం అండి. ఒక ప్యూర్ నేను మెసేజ్ చేస్తా, తెలంగాణ పీపుల్ ప్లస్ భారతదేశ్ పీపుల్కి నేను ఒక మెసేజ్ ఇవ్వాలన్నది ఉద్దేశం. అంటే హిందూ ముస్లిం ఏం సార్, మన దేశం ఎక్కడ పోతారండి? ఇది కంప్లీట్గా ఆపాల. ఇది మన డ్యూటీ కాదు, అందరి డ్యూటీ ఇది. ऑल इंडिया नेशनल रक्षा सेना एक नफरत के लिए राम और खान करेंगे नफरत की राजनीति का दी एंड, बल्कि हम लोग पार्टी बना के काम कर रहे हैं देश भर में, स्पेशली तेलंगाना हैदराबाद में। मैं सभी तेलंगाना स्पेशली हैदराबाद के लोगों को मैं फिर से सलाम, रमज़ान मुबारक। और मैं ये कहना चाहता हूँ, ये पार्टी सेकुलर पार्टी है, हमारी पार्टी सेकुलर पार्टी है। हिंदू मुस्लिम सिख क्रिश्चियन सिख ईसाई मिलकर पूरी पार्टी है। ये पार्टी का सिंबल, इलेक्शन सिंबल है ये रिंग, हमें इलेक्शन कमीशन ऑफ इंडिया से अलॉट हुआ है। हम चाह रहे हैं सभी तेलंगाना और भारतवासियों को हमारे पार्टी से एमपी इलेक्शन जो इंटरेस्टेड है लड़ने के लिए लड़ना चाह रहे, आइए, मोस्ट वेलकम। हम उनको बी फॉर्म देंगे और इस बार ऐसा काम करेंगे देश में जो नफरत फैल गई देश में, उसको ख़त्म करने का काम करेंगे हमारी पार्टी की तरफ से। रिसेंटली हम लोगों ने यात्रा शुरू किए थे, भाईचारा यात्रा, जो एलबी नगर से हमारे पार्टी ऑफिस लकड़िया पुल तक हमने सक्सेसफुल करे है यात्रा, हिंदू मुस्लिम सिख ईसाई बोल के ये बोलने से। పశ్చిమ గోదావరి జిల్లా వాలమూరు గ్రామంలో మన పాలకొల్లు మన రామానాయుడు ఇంటింటి పాదయాత్రలో ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి నిమ్మల రామానాయుడు పాల్గొన్నారు. ఇంటింటికి వెళ్లి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మీకు సేవ చేసి నన్ను గెలిపించాలని కోరారు. రాబోయే ప్రభుత్వంలో అమలు జరిగే పథకాలను వివరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్, టీడీపీ జనసేన నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. స్థితిలో ఆ రోజు తెలుగుదేశంలో 10 కేజీల బియ్యం వాళ్ళకి ఉచితంగా అందించేవారు. ఇవన్నీ కూడా రద్దయినాయి. వీటితో పాటు ఏదైతే చేనేత వర్గాలకి 24,000 రూపాయలు మగ్గం ఉన్న వాళ్ళకి ఇస్తామని చెప్తూ ఉన్నారు, పేపర్లో చెప్తూ ఉన్నారు, టీవీలో చెప్తూ ఉన్నారు. కానీ ఆచరణలోకి వచ్చేటప్పటికి నీకు ఇల్లు పెద్దగా ఉందని, 300 యూనిట్లు కరెంటు బిల్లు దాటిందని, నీ పిల్లలు ఐటీ రిటర్న్ చేశారని, కారు లేకపోయినా బాడుగా కారు ఉందని, మ్యాపింగ్ అవ్వలేదని, ఆధార్ లింక్ లేదని, ఇలాగ ఏదో ఒక అర్థం లేనిటువంటి నిబంధన చెప్పి ఇస్తున్నట్టుగా నటిస్తూ మరి ఇవ్వకుండా ఎక్కువ మంది నష్టపోతూ ఉన్నారు అని చెప్పడం జరిగింది. ఖచ్చితంగా రేపు తెలుగుదేశం జనసేన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేవర్స్కి చేనేత వర్గాలకి పథకాలన్నీ కూడా ఎటువంటి నిబంధనలు లేకుండా అందరికీ కూడా ఆ పథకం అందేటువంటి విధంగా మేము బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నాం. నెంబర్ 1. రెండవది, ఏదైతే ఇప్పుడు నేను దళితపేట ఎస్సీపేట తిరుగుతూ ఉంటే మరి నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలని అక్కడ పేపర్లో టీవీలో చెప్తూ ఉంటాడు. కానీ ఇక్కడ చూస్తే మాకు 6 లక్షల రూపాయలు పాపం మా బాబుకి యాక్సిడెంట్ అయితే ఖర్చు పెట్టుకున్నాం. 6 రూపాయలు కూడా 3 సంవత్సరాల నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం చుట్టూ తిరిగినా 6 రూపాయలు కూడా రాలేదు. నా బిడ్డ బతికించున్నందుకు సంతోషించాలా, నా ఇల్లు అమ్ముకుని 6 లక్షలు అప్పు తీర్చినందుకు బాధపడాలో తెలియనిటువంటి పరిస్థితిని ఆ తల్లి ఆవేదన. ఇంకొక 2 ఇళ్ళు దాడితే ఇంకొక దళిత బిడ్డ చెప్పింది, పాపం అంది వచ్చినటువంటి కొడుకు చెరులో పడి ప్రమాదవశాత్తు చనిపోతే 1 రూపాయి నాకు రాలేదు. అదే తెలుగుదేశం ప్రభుత్వం ఉంటే చంద్రన్న బీమా 5 లక్షలు వచ్చేది. ఎంత దుర్మార్గంగా దళితులకు కూడా న్యాయం చేయట్లేదని. ఇంకొక ఇంటికి పోతే దళిత బిడ్డని నేను ఇదిగో ఇల్లు కట్టుకున్నా, మరి 1 రూపాయి బిల్లు కూడా ఈ ప్రభుత్వంలో రాలేదని అంటే దళితులు ఇల్లు కట్టుకోకుండా మేము గుడిసెల్లోనే ఉండాలని జగన్ ఆశిస్తున్నాడని చెప్పి వాళ్ళు దళితులు ప్రశ్నిస్తున్నారు.
హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలువురు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం హెచ్ఐవి ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగులను హెల్త్ డిపార్ట్మెంట్ లో విలీనం చేసుకుని న్యాయం చేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా T6 ప్రాజెక్టు డైరెక్టర్ ను కలిసి మెమోరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల ప్రెసిడెంట్లు, రాష్ట్ర అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఓకే, ఎజెండా ఒక్కసారి ఆలోచించండి. తర్వాత అది కూడా ట్రేడింగ్ లో ఫార్వర్డ్ చేద్దాం అనేది మీ అందరి ఒపీనియన్ బట్టి ఉంచుదాం. ఇవి ఒక ఈరోజు రాష్ట్ర స్థాయి సమావేశము సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో తెలంగాణ స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ ఉద్యోగులు జరుపుకోవడం జరుగుతుంది. ముఖ్య డిమాండ్ ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి గత నెల మేము మా యొక్క ఉద్యోగులందరినీ స్టేట్ గవర్నమెంట్లో అబ్జెక్షన్ చేసుకోమని గౌరవ మంత్రివర్యులకు మెమరాండం ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగా కూడా ప్రాజెక్ట్ డైరెక్టర్ గారికి సంబంధించిన నివేదికను పంపించారు. దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ఈ యొక్క ఉధృతిని కొంచెం ముందుగా ఎక్కువ చేసుకొని ప్రభుత్వంలో విలీనయ్యే విధంగా మార్గదర్శకాలు చేసుకోవాలనే ఉద్దేశంతో రాష్ట్ర సమావేశము అన్ని కాంపోనెంట్ ఉద్యోగులను పిలుచుకొని ఇవాళ ఈ సమావేశం నిర్వహించుకున్నాము. దీనికి అనుగుణంగా ముందుకు వెళ్ళాలనేది మాకు కోరిక. థ్యాంక్ యూ. రంజిత్, అసోసియేషన్ ప్రెసిడెంట్. 800 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. రెండవది మా ఉద్యోగస్తులు సుమారుగా 800 మంది ఉద్యోగస్తులు ఉన్నారు. రెండవది ఇంకోటి, ఎవ్రీ మంత్ హెచ్ఐవి కౌన్సిలింగ్, టెస్టింగ్, మెడిసిన్ సుమారుగా 150,000 మంది మనము పబ్లిక్ కూడా మేము సర్వీస్ చేస్తున్నాము. తర్వాత మమ్మల్ని రెగ్యులర్ చేయడం, తర్వాత సిగ్మా డిస్క్రిమినేషన్ ఇవన్నీ కూడా పోగొట్టి, తర్వాత హెచ్ఐవి ఎయిడ్స్తో బాధపడుతున్న వాళ్ళని స్టిగ్మా డిస్క్రిమినేషన్ ఉంటే మానసికంగా ధైర్యాన్ని వలిచి ఈరోజు వాళ్ళు సొంతంగా నిలబడేటువంటి ఒక స్థాయికి, వాళ్ళ బ్రతుకు వాళ్ళు బతికే స్థాయికి మేము ఈరోజు వాళ్ళని చేయగలుగుతున్నాం. కాబట్టి ఖచ్చితంగా మమ్మల్ని రెగ్యులరైజ్ చేయాలని చెప్పేసి ఈ సభ ద్వారా గవర్నమెంట్ని మేము